ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయేది పాతకాలం వంట అండి. పాతకాలం నుంచి ఇప్పటి వరకు చేసుకునే ట్రెడిషనల్ వంట అనమాట. చలివిడండి. చలివిడు అంటే చక్కగా సూడితలకి, సారెలకి ఇట్లా వాడుతూ ఉంటారు కదా. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కూడా అంత చేసుకొని తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటన్నది మా నాయనమ్మ చేసేది. నాయనమ్మ నుంచి అమ్మ నేర్చుకుంది, అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. చలివిడి చాలా బాగుంటుందండి. చేసి చూపించుతాను, ఏమేం కావాలో చూపించుతాను రండి. బియ్యం పిండి అండి. చక్కగా ఒక నైట్ అంతా నానబోసేసి తర్వాత పొద్దున్నే మరగబట్టించుకొచ్చుకుంటే ఒక 24 గంటలు నానాలన్నమాట బియ్యం. ఇట్లా చక్కగా ఇదిగో బరక ఇలా వస్తుంది. మనం జల్లెడ పట్టుకొని తీసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా 2 సార్లు జల్లెడ పట్టాలి చలిమిడికి. అప్పుడు బాగుంటుంది మెత్తగాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్దండి చలిమిడి. ఇట్లా నొక్కి పెట్టుకోవాలన్నమాట. బియ్యం పిండి, తర్వాత గసగసాలు, తర్వాత యాలక్కాయ పొడి, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చివి కానీ మీ ఇష్టం అనమాట. ఇదిగో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటాయి. తర్వాత బెల్లం అండి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం అంత నీళ్ళేసి, ఒక 1/2 గ్లాసు నీళ్ళేసి గ్యాస్ వెలిగించుకొని చక్కగా బెల్లం కరిగించుకుందాం. నెయ్యి వేసుకుందాం అండి. వేరే గిన్నెలో ఆయిల్ వేసేసుకొని కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. చక్కగాను బాగా దోరగా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత గసగసాలు కూడా వేసుకుందాం. గసగసాలు వేసుకుంటే బాగుంటుందండి చలివిడి. మాడనీయకుండా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఈ వేడికే ఏగుతాయి అన్నమాట. బెల్లం కరిగిందండి. బెల్లం కరిగిన తర్వాత ఏదైనా పుల్ల పొట్టుక, రాయి రప్పర్లు రాకుండా ఇలా చక్కగా వడపోసుకుంటే బాగుంటుంది అనమాట. మనం చలివిడి తింటుంటే కూడా ఏదైనా తగలకుండా ఉంటుంది కదా. చూడండి ఎంత వచ్చిందో డస్ట్. అలాగా ఇలా బాగా కలిపి ఉడికించుకుంటూ ఉంటే బాగుంటుంది. చూద్దామండి పాకం వచ్చిందని చూసుకుందాం. రాలేదు, దగ్గరికి వస్తే ఒక ఉండలాగా వస్తే బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇది ఇలా వచ్చిందనమాట. ఇలా వస్తే మనకి చలివిడికి బాగుంటుంది. పిండి పోసుకుంటాం. ఇంకా కొంచెం యాలకుల పొడి, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా పిండి పోసుకుంటా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉండగట్టకుండా చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చక్కగా కలుపుకుంటే ఇదిగో ఇలా ఉన్నప్పుడే తీసేస్తే, ఇలా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి చల్లారినాక ముద్దకు వచ్చింది అనమాట. మరి గట్టిగా చేస్తే బాగుండదు. సారెలో చలివిడి కదా, గట్టిగా చేస్తే బాగుండదు అనమాట. ఇలా ఇలా ఉన్నప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా గసగసాలను, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి ఇలా కలిపితే బాగుంటుంది అనమాట. నెయ్యి ఎంత పడితే అంత బాగుంటుందండి. ఇలా చక్కగా కలిపేసేసుకుంటే ఒక బిందెకి పోసుకోవచ్చు, ఒక క్యాన్లోకి వేసుకోవచ్చు. తీసుకెళ్తారు కదండి చలిమిడి సారికి, అప్పుడు మనకి
బిందులో కానీ స్టీల్ క్యాన్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వెళ్ళినాక కవర్లు వేసుకొని పంచుకుంటారు కదా, అలాగనమాట. వేరే కవర్లో సపరేట్గా పెట్టుకోవాలి చలిమిడికి. పంచుకునేటప్పుడు అన్నీ కలిసిపోతాయి అన్నమాట. లేకపోతే చూడండి ఎలా ఉందో, ఇది ఇలాగా చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట చలిమిడి. కలర్ఫుల్గా బాగుంది కదండి. ఇదే ఇలా ఉంటేనే మన తర్వాత ముద్దకు వస్తుంది. చూడండి ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట చలిమిడి. ఇలా తీసుకొని వేరే కవర్లో పెట్టుకొని చక్కగా ప్యాకింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మంచి చలిమిడి నెయ్యి వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి చలిమిడి. చూడండి ఎలా ఉందో. ఇలా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది అన్నమాట. మొత్తం ఒక 2 సార్లు జల్లించాలి పిండిని, బరక లేకుండా ఉంటే బాగుంటుంది. ఇలాగా అయిందండి బెల్లం చలివిడి. ఇది బెల్లంతో చేసిన చలివిడి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లం వేసుకొని చేసుకుంటే షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. చూసారు కదా బెల్లం చలివిడి అండి. బెల్లం చలివిడి అయిపోయింది కదండి. ఇప్పుడు పంచదార చలివిడి చేసి చూపించుతాను. ఎవరికి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నమాట. పంచదార చలివిడి అంటేనే మనకి సారిలో అదే బాగుంటుందండి. చూడటానికి తెల్లగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. పంచదార చలివిడి కూడా చేసి చూపిస్తాను. రండి ఏమేమి కావాలో. ఇదిగో పంచదార అన్నమాట. ఒక గ్లాసున్నర పంచదార వేసేసి కరిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకుందామండి. ఇది కూడా పాకం రావాలన్నమాట. 2 గ్లాసులు బియ్యానికి గ్లాసున్నర పంచదార సరిపోయిద్దండి. పంచదార కరిగిందండి, బాగా ఉడుకుతుంది. చూద్దాం పాకం వచ్చిందో రాలేదో. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని చూడండి ఇలా ఇలా ముద్దకు రావాలి. కొంచెం స్మాల్గా సాఫ్ట్గా కొంచెం బాల్ ఇట్లా బాల్ టైప్లో వస్తే బాగుంటుంది అన్నమాట. వచ్చినట్టు అన్నమాట. చూడండి ఇలా ఇలా వస్తే మనకి పాకం వచ్చినట్టు. పిండి పోసి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ముద్దకి వచ్చేటప్పుడే ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ ముద్దకు వచ్చిన దాకా కాకుండా నేను చూపిస్తాను. ఇలా సగం పిండి పోసి కలిపిన తర్వాత నెయ్యి వేసుకుందాం. కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి, కొబ్బరి ముక్కలు, గసగసాలు అన్నీ చక్కగా కలుస్తాయి, బాగుంటుంది. అప్పుడు కొంచెం పిండి పట్టిద్దండి. చూడండి పంచదార చలివిడి అన్నమాట అయింది. కొబ్బరి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి, బాగుంటుంది. ఇది ఇలా ఉంటే బాగుంటుందండి. కొంచెం చల్లారినాక గట్టిగా అయింది అన్నమాట, గట్టి పడిద్ది. తర్వాత బెల్లం చలివిడండి. గట్టిగా వచ్చేసింది చూసారా, వెంటనే గట్టి పడిపోతాయి. ఇదో ఇలాగా అది కూడా ఇలాగే చల్లగారిపోతే అది కూడా గట్టిగా అయింది అన్నమాట. ఇలాగా వేరే బౌల్లో తీసుకుందాం. చూడండి పంచదార చలివిడి అన్నమాట. కమ్మని వాసన, మంచి టేస్ట్ తోటి చలివిడి అన్నమాట. పంచదార చలిమిడి. ఇదేమో బెల్లం చలిమిడి. మీకు క్యాన్లో పెట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట. చూసారు కదా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా, చూడండి ఎలా ఉన్నాయో. చూసారు కదండి బెల్లం చలివిడి, పంచదార చలివిడి అన్నమాట. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అమోహం అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. మనం చక్కగా పంచవచ్చు, చక్కగా శారీలు తీసుకెళ్ళొచ్చు, సూంటిలు పంచవచ్చు. డెలివరీ అయింది కదండి పిల్ల, 3వ నెల 5వ నెల అత్తగారింటికి పంపిస్తారు కదా, అప్పుడైనంత చలివిడి పంపిస్తే కడుపు చలవన్నమాట. సూంటిలప్పుడు తీసుకెళ్తారు. చలివిడి అంటే చలవ కదండి ఆడపిల్లలకి, అదనమాట. పంచదార చలివిడి, బెల్లం చలివిడి అనమాట. చాలా అమృతంగా చాలా బాగా కుదిరినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, బాయ్ అండి.